ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ 1890 సంవత్సరంలో స్థాపించబడింది. ఇవాల్టికి 136వ దసరా ఉత్సవాన్ని మా కార్యవర్గం నిర్వహిస్తూ ఉంది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో కొత్త ఆలోచనలతో అమ్మవారి అలంకరణ అయితేనేమి, గ్రామోత్సవం అయితేనేమి, తర్వాత శమీ దర్శన ఉత్సవం అయితేనేమి, ఏ ఏడుకా ఏడు వినూతంగా ఇక్కడ భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తున్నాం. ఈరోజు 2/10/2025 కాబట్టి ఇవాళ శ్రీమద్ కన్యకా పరమేశ్వరి దేవి విజయలక్ష్మి అలంకారంతో ఇక్కడ దర్శనం ఇస్తున్నారు. మధ్యాహ్నం ఈ విజయదశమి పర్వదినాన 3 గంటలకు ఆమె శమీ వృక్ష దర్శనానికి వెళ్ళింది. అక్కడి నుండి 9 గంటలకు ఇక్కడికి దేవాలయానికి తిరిగి రావడము, తిరిగి ఇప్పుడు 12 గంటలకు కురువీధుల గుండా రథోత్సవాన్ని నిర్వహించబోతున్నాం. ఈ ఆర్యవైశ్య సభకు ఈ యొక్క రథోత్సవము ఎంతో ప్రత్యేకమైనటువంటి దినంగా మేము భావిస్తాము. ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ అధ్యక్షునిగా నేను ఇవాళ ఈ యొక్క ఉత్సవాన్ని ఈ 25వ సంవత్సరం నా అధ్యక్షతన నిర్వహించడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. శ్రీమద్ కన్యకా పరమేశ్వరి దేవి అడిగిన కోరికలు తక్షణమే తీరుస్తుందనేది ఇక్కడి ప్రజల భావన. కామిశెట్టి కొండయ్య గారికి స్వప్నంలో కనిపించి ఇక్కడ ఒక రమ్యమైన ఆలయాన్ని నిర్మించమని ఆమె కోరినప్పుడు పెనుగొండ నుండి నేను ఇక్కడికే వచ్చి వేయించేస్తాను, ఇక్కడే దర్శనమిస్తానని చెప్పడము, ఇవన్నీ ఆనాటి పెద్దలకు ఆయన వివరించి పర్లపాడు అనే గ్రామం నుండి ఇక్కడికి వచ్చి ఆయన ఈ యొక్క ఆలయాన్ని నిర్మించినారు. 1890 తర్వాత ఇవాల్టి వరకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి కంచికామకోటి పీఠాధిపతులు చాతుర్మాస వ్రత దీక్షను చేపట్టడం జరిగింది. అలాగే శృంగేరి పీఠాధిపతులు శ్రీ జరుపుతున్నాము. కమిటీ వాళ్ళు అంగరంగ వైభవంగా జరుపుతున్నాము. రెండో మైసూరుగా మేము కూడా జరుపుతున్నాము. మా కమిటీ బాగా కొత్త నిశ్చయం చేసుకొని బాగా జరుపుతున్నాము. ప్రజల సహకారం దాతలతో బాగా జరుపుకుంటున్నాం. గత 33 సంవత్సరాల నుంచి శ్రీ మహాలక్ష్మి సమేత చెన్నకేశ్వర పాద మార్కెట్ దగ్గర 33 సంవత్సరాల దసరా జరుపుతున్నాము. ప్రజలు దాతలు బాగా సహకరిస్తారు. వాళ్ళ ప్రజల సహకారంతో బాగా దిగ్విజయంగా జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ప్రజలు బాగా దాతలు సహకరించిన వారికి కృతజ్ఞతలు. వాళ్ళ దాతలకు చాలా రుణపడి ఉంటాం మేము. ఎందుకంటే అనతి కాలంలోనే వాళ్ళు తగురీతిగా స్పందించి మాకు సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి వాళ్ళకు దసరా ఉత్సవం అంతా చాలా రుణపడి ఉంటాం. సెప్టెంబర్ 22వ తేదీకి 1వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రులు చెన్నకేశ్వర స్వామి అంతంత వైభవంగా జరుగుతున్నవి. ఈరోజు విజయలక్ష్మీదేవి అలంకారము గ్రామోత్సవం జరుగుతున్నది. ఈ విధంగా మేము చేసడానికి ప్రజల నుంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇదే విధంగా ప్రజలందరూ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాము. ఈ విధంగా చేసిన ఈ కార్యక్రమానికి అందరూ టీవీ వాళ్ళు, తర్వాత మేము మీడియా వాళ్ళు, పోలీసులు, మున్సిపల్ వాళ్ళు అందరూ మాకు సహకరించినందుకు దసరా కుమార్తెతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై జై శ్రీరామ్. ప్రొద్దుటూరు పట్టణంలో ఈ రోజున జరుగుతున్నటువంటి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్థానిక సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఉండే చాముండేశ్వరి దేవి అమ్మవారి శమీ దర్శన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వందల వేల లక్షలాది ప్రజలు ఇక్కడ నలుమూలల నుంచి విచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ప్రొద్దుటూరుకి ఒక ప్రత్యేకత ఉంది. ఇండియాలో సెకండ్ బాంబే అని పిలిచేది. ఇండియాలోనే 2వ స్థానం దసరా ఉత్సవం జరగడంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రాముఖ్యత పట్టణ ప్రజలు కాక గ్రామీణ అన్ని ఏరియాలలో ఉండే ప్రజలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమానికి G9 టీవీ వారు విచ్చేసి
వాళ్ళ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మా అందరి తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.